ఇప్పుడు మనం కరివేపాకు చెట్టు గురించి మాట్లాడదామండి. ఇది కరివేపాకు, ఇది మనం కూరలో వేసుకుంటాం, మంచి సువాసన వస్తుంది. ఎవరికైతే ఈ 40-45 సంవత్సరాలు వచ్చినాయో, ప్రత్యేకంగా స్త్రీలకండి ఇది హయ్యెస్ట్ కాల్షియం అనేది కరివేపాకులో ఉంటుందండి. ఎవరైతే కాల్షియం డెఫిషియన్సీ ఉందో, మాకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది, ఏం తినమంటారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఈ కరివేపాకు ఏదైతే ఉందో దీన్ని మీరు కోసుకుని నీడ నారబెట్టుకోండి. ఎండలో పెట్టద్దు, నీడ నారబెట్టుకోవాలండి. దీన్ని సన్నటి పౌడర్ చేసుకోండి. ధనియాల కారం తెలుసు, ఆ ధనియాలు కరివేపాకు కలిపితే రెండాటిలో కాల్షియం ఉంటుంది కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ ఉండకూడదు మాకు అనుకున్న వాళ్ళు, ప్రత్యేకంగా స్త్రీలు. ఎందుకు అంటే స్త్రీలకి నెల మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉంటుంది కాబట్టి అండి, 3 to 5 days బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో అనేక రకాలైన ధాతువులు మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అందుకు అనేక రకాలైన డెఫిషియన్సీలు వస్తూ ఉంటాయి స్త్రీలకి. ఆ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే కరివేపాకు కాల్షియంకి అద్భుతంగా పనిచేస్తుందండి.